హలో గైస్, ఈరోజు మా అమ్మ డ్రైవింగ్ చేస్తుంది. సో అది మీకు కూడా చూపిస్తాను. షీఈ్ ఆల్మోస్ట్ కమింగ్. తన కోసమే మేము బండి కొన్నాము. సో నేను ఎవరికి చెప్పలే, మా ఫ్రెండ్స్ వాళ్ళకి కూడా నేను చెప్పాను మా ఫ్రెండ్ది బండిని. సో మీకే ఫస్ట్ చెప్పాలని నేను చెప్తున్నాను, రివీల్ చేస్తున్నాను. సో మేము బండి కొన్నాము మా అమ్మ కోసం. సో ఇది వచ్చేసింది మా అమ్మ. మా అమ్మ సూపర్ డ్రైవర్. సో గైస్, తన కోసం బండి కొన్నాము. సో ఆ బండి ఆపాక మళ్ళీ మొత్తం చూపిస్తాను. ఇది వెళ్తుంది మా అమ్మ, ఎందుకంటే మా అమ్మకు కూడా ఇబ్బంది అవుతుంది. బండి ఉంటే మా అమ్మకు సేఫ్ అని, ఎక్కడికైనా వెళ్తుందని బండి కొనిచ్చాము. సో ఆ బండి దగ్గరికి వెళ్ళి మొత్తం చూపిస్తాను. ఈరోజే కొత్తగా దానికి సైడ్ గార్డ్స్, మడ్ గార్డ్స్ అన్నీ వేపించి వచ్చాను. అప్పుడే చూపిస్తాం అనుకున్నాను. సో అది కొంచెం లేట్ అయ్యి నేను డెసిషన్ తీసుకోలేక, మీకు చూపించలేక ఐ రిగ్రెట్ మీకు చూపించలేదని. సో పర్వాలేదు, లేట్గా అయినా మీకు చూపిస్తాను, ఖచ్చితంగా మీకే చూపిస్తాను. ఫస్ట్ మా ఫ్రెండ్స్కి గల కూడా అబద్ధాలు చెప్పాను. సో అర్థం చేసుకోర్రి మీరు ఎంత ఇంపార్టెంటో నాకు. సో వెళ్ళి చూద్దాము. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను. మా అమ్మకు మళ్ళీ బరువు కదా నేను ఎక్కి కూర్చుంటే. సో తను వెళ్ళిపోద్ది నిమ్మలంగా, హ్యాపీగా, సింగిల్గా ఉంటే ఏ బరువు ఉండదు కాబట్టి. సో గైస్, మీకేం చేయాలి తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి పారేయరి. ఒక చిన్న హాట్ నా కోసం ఇసిరేయరి. ఓకే గైస్, చూపిస్తాను బండి మీకు. సి గైస్, ఈ బండి మేము తీసుకుంది బ్లాక్, ఫుల్ బ్లాక్. ఎలా ఉంది కామెంట్లో చెప్పండి. ఇదే బండి ఎందుకు తీసుకున్నానంటే, సో ట్రెండింగ్లో ఉంది, ఇంకా బండి కొంచెం మైలేజ్ బాగా ఇస్తుందని కొంచెం రివ్యూస్ చూశాను. సో అందుకే బండి తీసుకున్నాను. బండి మాత్రం కండిషన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా సజెషన్ తీసుకోర్రి. కావాలంటే మీరు తీసుకునేప్పుడు ఒక మాట నాకు ముందు చెప్తే, మా ఫ్రెండ్ గారు ఉన్నాడు, వాళ్ళ నెంబర్ నేను మీకు ఇస్తాను, వాళ్ళతో మాట్లాడారు మీరు, ఎందుకంటే వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో గైస్, తీసుకోవాలంటే నాకు చెప్పర్రి, ఎందుకంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను మీరు బండి తీసుకుంటే. గైస్, ఇంకా ఇలానే తీద్దాం అనుకున్నా పొద్దున్న కూడా బ్లాగ్. ఏదో సమ్ రీజన్స్గా, రీజన్ ఏం లేదు, అక్కడ బట్టలు ఆరేసాను ఉతికి, వాష్ చేసి. నేను ఉతికిల వాషింగ్ మిషన్ ఉతికి. రాత్రి వర్షం పడిందంట, నాకు తెలియదు. నేను నిద్రపోయి ఉంటే అలా వర్షం పడి నా బట్టలు అన్నీ తడిసిపోయినాయి. సో దానివల్ల నేను మార్చలేకపోయినాను బట్టలు. సో ఈ ఒక్క టీషర్ట్ నా లోపల దాక్కుని ఉంటే దాన్ని బయటికి తీసి ఇప్పుడు వేసుకున్నాను. ఓకే, సో గైస్, అలా జరిగింది ఈరోజు డే. చాలా భయంకరంగా జరిగింది, పర్లేదు, బాగానే జరిగింది. సో రేపు ఫ్రైడే. సో రేపు కూడా ఏం చేస్తాను, ఎలా జరుగుతుంది అంతా మొత్తం చూపిస్తాను. ఓకే గైస్, సీ యూ, మళ్ళీ కలుద్దాం. లవ్ యూ గైస్.